నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన తెలుగు లోగ్లీ ఛానల్. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ అయిన రసం అని చెప్పొచ్చండి. ఎస్పెషల్లీ ఈ సీజన్‌లో చక్కగా ఈ పులుసు గనుక చేసుకొని తిన్నట్లయితే మనకి కొన్ని రకాల వైరల్ ఫీవర్‌లు, అలానే దగ్గు, జలుబు ఇవేమీ రాకుండా ఉంటాయండి. కనుక ప్రతి ఒక్కరు ఈ రసాన్ని చేసుకోండి. కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అలానే వెల్లుల్లి, ఎండుమిర్చి. మీకు తగినంత క్వాంటిటీ తీసుకోండి ఇవి. వీటిని మనం ముందుగా మిక్సీ జార్‌లో వేసి బరకగా మిక్సీ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ కాస్త వాటర్ వేసుకొని పేస్ట్‌లా చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసి రెడీగా ఉంచుకోండి. అలానే చింతపండు మనం రసం తీసి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. మీ క్వాంటిటీ బట్టి ఎంత రసం కావాలో చూసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు, అలానే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వీటిని సిద్ధం చేసుకోండి. స్టవ్ పై ఒక పాత్రను పెట్టి కొంచెం ఆయిలే చాలండి, మరి ఎక్కువ అక్కర్లేదు. ఆయిల్ వేసుకొని ముందుగా పోపు దినుసులని, అలానే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిని కాస్త దంచి ఇందులో వేసుకుంటామన్నమాట. పోపు బాగా వేగాలండి. వెల్లుల్లి కూడా మనం వేసిన తర్వాత పచ్చివాసన పోయేలా వేయించండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరీ హెల్తీ అండి. కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేయాలి. ముద్దంతా బాగా వేగాలి. వేగిపోయింది కదండీ! ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండీ! ఇందులోకి వేసేసుకోండి. మీరు పులుపు చూసుకొని కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. మిశ్రమం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని కలిపేసి 2 పొంగులు రానించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన రసం రెడీ. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే లైక్ చేయండి. ప్లీజ్